తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు శ్రావణ సోమవారం గురించి, శివుడి గురించి చాలా చక్కగా చెప్పారు. శ్రావణ మంగళవారం గురించి బాగా చెప్పారు, అద్భుతమైన విషయాలు చెప్పారు. శ్రావణ బుధవారం గురించి మాకు తెలియని విషయాలు ఏమైనా చెప్తారంటారా? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రావణ బుధవారం, అసలు ఈ మాసం మొదలైంది ఆయన యొక్క నక్షత్రంలో, శ్రవణ నక్షత్రంలో. అవును కదా. ఈ శ్రావణ బుధవారం రోజు పాండురంగ విఠలుడికి విశేషమైన పూజలు చేస్తారు. పాండురంగ విఠలుడికి చాలా విశేషమైనటువంటి పూజలు చేస్తారు. ఎందువల్లండి? బుధవారం మరి ఆయన నక్షత్రం కదండి, శ్రావణ మాసం చెప్పాను కదా. అసలు శివకేశవులకి భేదం లేనటువంటి మాసం కదా. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి బుధవారం కూడా చాలా విశేషము. ఆ రోజు చక్కగా బుధ గ్రహ అనుగ్రహం వల్ల ఏమవుతుంది అంటే చక్కటి భక్తి ఏర్పడుతుందండి. బుధుడు అనుకూలిస్తే అందరూ బిజినెస్ అనుకుంటారు. బుధగ్రహం బాగోలేదంటే బుధ కాదండి, చక్కటి భక్తి, చక్కటి భుక్తి దొరుకుతాయి బుధగ్రహం. భక్తి ఇంకా అంతకు మించింది ఏముందండి. సస్యశ్యామలం అండి బుధుడు అంటే. ఆకుపచ్చ ఆయన రంగు. సస్యశ్యామలం, పచ్చగా ఉంచుతాడు ఆయన. అందుకే బుధగ్రహ అనుకూలత కోసం విష్ణు ఆరాధన, ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఇంకో చిన్న రెమెడీ, ఈ మాసం అంతా కూడా లక్ష్మీ అనుగ్రహమే కదా. రుణ బాధల గురించి చెప్పుకున్నాం, మరి ధనం కావాలిగా, చాలా కావాలి కదా. విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించండి ఈరోజు. విష్ణుమూర్తికి బుధవారం రోజు తులసి మాల సమర్పించండి. అంటే వెంకటేశ్వర స్వామి కూడా ఇవ్వచ్చు కదండి. ఆయన అంతేగా, ఆయన విష్ణుమూర్తి ఇందుగలడు అందులేడని సందేహం వలదు. హరి ఎందెందు వలికినా అందందే ఉంటాడు. అంటే ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి కదండి. అందుకనే నేను ఈ సందేహం మా ప్రేక్షకుల తరపు నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. అవునండి. అలాగే బుధగ్రహ అనుగ్రహం కోసము నేను తొందరగా రెమెడీస్ చెప్పను. చాలామంది వ్యాపారం చేసేవారు ఉంటారు. అవునండి. చక్కగా ముందు రోజు రాత్రి పెసర్లు నానబెట్టి, ఆకుపచ్చని పెసలు నానబెట్టి తెల్లవారగానే కొంచెం వాటిని కొద్దిగా ఉడకబెట్టి, పచ్చివి తీసుకెళ్ళకండి, ఉడకబెట్టి గోమాతకి తినిపించండి. ఈ బుధగ్రహ దోషాలు ఏమున్నా కానీ పోతాయి. బుధగ్రహానికి అధిపతి విష్ణువు. ఎందుకని విష్ణువు యొక్క మాసం కాబట్టి 1కి 2 ఫలితం వస్తుంది. 1కి 2 ఫలితం వస్తుంది. పెసలు ముందు రోజు నానబెట్టుకొని ఉడకబెట్టి మెత్తగా కొద్దిగా ఇట్లా పడేయకుండా నేల మీద చాలా శ్రద్ధగా పెట్టాలండి. గోవులో అంతమంది దేవతలు ఉంటారు, గోమాత కదండి. చక్కగా ఒక ఆకులో తీసుకెళ్ళి కుదిరితే, మీకు తెలుసా అండి, చేతితో తినిపిస్తే గోవు నాలిక తగిలితే మన రేఖలు మారతాయట. గోవు అంత విశేషమైనది, అందుకే గోమాత అన్నారు. ఏంటి, మన చేతి రేఖల్లో ఏమైనా దోషాలు తొలగిపోతాయి. గోమాత యొక్క స్పర్శ వల్ల మన అందుకేనండి ఆ గోమాత నిజంగా మరి అందుకే కదండి సాక్షాత్ భగవత్ స్వరూపం అమ్మ. ఆ గోవుకి తీసుకెళ్ళి చక్కగా భక్తి శ్రద్ధలతో తినిపించండి. ఇది ఇలా పడేసి రావడం కాదు, చక్కగా నిమిరి అవి తినే వరకు అక్కడ ఉండి కాసిన నీళ్లు పెట్టి చేసి రండి. ఈ వ్యాపారస్తులకి ఈ చిట్కా బాగా, ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారం బాగా వృద్ధి అవుతుంది. ఇది చేయడం వల్ల జాతకంలో ఉండేటటువంటి బుధగ్రహ దోషాలన్నీ కూడా తొలగించబడతాయి. జాతకంలో ఉన్న బుధగ్రహ దోషాలన్నీ తొలగించబడతాయి. ఆవుకి రాత్రి నానబెట్టాలి, పొద్దున్నే చక్కగా ఒక విజిల్ రానిచ్చి కుక్కర్లో వేస్తే ఉడికిపోతాయి. లేదు పచ్చివే పెడతామండి, కాస్త బెల్లం కలిపి పెట్టాలి. మెత్తగా నానాలండి అవి. మళ్ళీ గోమాతకి ఏమి అజీర్ణం లాంటివి చేయకుండా అందుకని బెల్లం కలిపి కొద్దిగా తినిపించు.
ఇలాంటి చిన్న చిన్న చిట్కాలండి, వీటికి ఏమి పెద్దగా ఖర్చు అయ్యేది కూడా ఇది కాదు, వెళ్ళి వెతుక్కొని బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకునేది కాదు. ఇంట్లో పెసలు అన్నీ ఉంటాయి కదా. పావు కిలో పెసలు తెచ్చుకుంటే బోల్డ్ అవుతాయి. పెసలు చాలా అవుతాయి, ఉరుము అవుతాయి. పెసరపప్పు కూడా చూడండి చాలా ఉరుము. ఒక గోమాత ఉందనుకోండి, గుప్పెడు చాలు. మళ్ళాగా ఎంతో మంది పెడుతూ ఉంటారు. జెర్సీ ఆవులకి కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను, జెర్సీ ఆవుల్ని పరిగణలోకి తీసుకోవద్దు. గోశాలకు వెళ్ళండి, ఎక్కడ పడితే అక్కడ ఆవు వచ్చిందని పెట్టద్దు. గోశాలకు వెళ్ళండి, గోశాలకు వెళ్ళి మన ఇక్కడ మూపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. అవునండి. ఆ ఆవుకి చక్కగా తినిపించి దర్శనం చేసుకుని రండి. అర్థమైందండి. ఇది వచ్చేసి బుధగ్రహ దోషం తగులుతుంది. అలాగే లక్ష్మీ ప్రాప్తి కోసము విష్ణుమూర్తికి ఆ రోజు చక్కగా తులసిమాల సమర్పించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. కుదరకపోతే ఇంట్లో విష్ణుమూర్తి ఫోటోకే లక్ష్మీనారాయణ, నేను మీకు ఒకసారి ఇంట్లో ఏ ఫోటోలు ఉండాలో చెప్పాను. ఆ చెప్పిన దాంట్లో లక్ష్మీనారాయణ ఫోటో కూడా ఉంది. అందుకని చక్కగా దానికి తులసిమాల సమర్పించి ఏదో క్షీరాన్నం ఉండి నైవేద్యం చేసుకొని చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అమ్మవారు లక్ష్మీదేవి తన భర్తని ఎంత పొగిడితే అంతగా పరవశించిపోతుంది. అందుకని బుధవార నియమాలు కూడా చాలా తప్పనిసరిగా శ్రావణ మాసంలో చేయాలి. చాలా చక్కటి రెమెడీలు అందించారండి మీరు. మరొక విషయంతో మేము ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.